ఏలూరు నగరంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో జిల్లాలో ఉన్న వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏలూరు కలెక్టరేట్ వద్ద జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ యూనియన్ నాయకులు, జిల్లా అధ్యక్షులు జబీర్, జిల్లా కార్యదర్శి హరీష్, పలువురు నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ కార్మిక సంఘాల నాయకులకు సంఘీభావంగా పూలదండలు వేసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హరీష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారాలు. ఏదైతే ఈరోజు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న మీడియా వ్యవస్థను కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మాకు రావాల్సిన 2 చట్టాలు కూడా, ఏదైతే వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ఒకటి, మాకు రావాల్సిన ఏదైతే ఉన్నాయో అన్నింటిని కూడా రద్దు చేసి ఈరోజు విలేకరులు అంటే మీడియా మిత్రులు కూడా అన్యాయం చేశారు. దానికి సమీపంగా ఈరోజైతే దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు మేమైతే మీకు సంపూర్ణంగా మద్దతు తెలపడానికి అయితే ఇక్కడ రావడం జరిగింది. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, పరిష్కరించాలి కార్మికుల సమస్యలు, పరిష్కరించాలి కార్మిక సమస్యలు. సవాల్ ఏమిట్రా అంటే, మిమ్మల్ని అందరినీ బానిసలుగా చేస్తాను, మీరు అంగీకరించండి అని. ఈరోజు ఆ సవాల్ని స్వీకరించి, నువ్వెవడరా మమ్మల్ని బానిసలుగా చేయడానికి, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర భారతావనిలో ఉంది, కార్మిక వర్గంలో ఉంది, శ్రామిక జనాభాలో ఉంది. అటువంటి దాన్ని నువ్వు బానిసత్వంలోకి నెట్టడానికి కోరుకుంటే నీ సంగతి ఏంటో తేల్చడానికే మేమంతా ఈరోజు సిద్ధమయ్యామని చూశారుగా. ఎప్పుడూ లేనటువంటిది ఈరోజు జర్నలిస్టులు కూడా, మీకు కూడా కొన్ని హక్కులు పొరపాటున కొద్దిగా ఇస్తే మీరేంటంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాస్తున్నారు.